నమస్తే అందరికీ. ప్రజెంట్ నేను హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉన్న. మళ్ళీ శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర 2025 ఇయర్ మళ్ళీ దర్శనంకి వచ్చిన. నేను ప్రజెంట్ రాంపూర్ నుండి ఇప్పుడు జావుకి వెళ్ళే దారిలో దేవడాంక్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. శ్రీఖండ్ వెళ్ళే ముందు ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడం మ్యాండేటరీ. సో లాస్ట్ టైం నేను చేసుకోలేదు ఇక్కడ దర్శనము, ఇప్పుడు వచ్చిన ఇక్కడికి. లాస్ట్ టైం నాకు తెలియదు అనమాట. ఈ ఇయర్ కొంచెం మళ్ళీ తెలుసుకొని మళ్ళీ యాత్రకు వచ్చిన నేను. యాక్చువల్గా శ్రీఖండ్ కూడా నేను ప్యాకేజ్ పెట్టిన అనమాట. చాలామంది భయపడినరు రావడానికి, వీడియోస్ చూసే భయపడినరు. మళ్ళీ రావడానికి కూడా నేను డైరెక్ట్ ఫోన్ చేయగానే చెప్పిన అనమాట, అక్కడ ఏమన్నా అవ్వచ్చు, మీరు ధైర్యంగా ఉండాలి, మీ చేతిలో ఉంటుంది అని చెప్పేసి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అని నన్ను అడిగితే ఫోన్ చేయగానే, నేను ఎట్లా తీసుకుంటా రెస్పాన్సిబిలిటీ? నేచర్ వెదర్ వల్ల ఏమన్నా అవుతే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు, మీ హెల్త్కి ఏమన్నా అయితే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు. చెప్పలేం కదా, అందరూ ఫిట్గా ఉంటారు, అందరూ యాత్ర చేయగలుగుతారు అని చెప్పేసి నాకు ఎట్లా తెలుస్తుంది? ఇదిగోండి ఇక్కడ నుండి వ్యూ. ట్యాక్సీస్ కూడా ఉంటాయి, ట్యాక్సీ కూడా మీరు బుక్ చేసుకొని రావచ్చు. స్టాప్ అన్నట్టు అట్లా ఏం లేదు ఇక్కడ. ఇదిగోండి ఇది ఒక్క బోర్డు ఉంది, శివ్ మందిర్ దేవడాంక్. శ్రీఖండ్ యాత్ర రావాలంటే ఎక్కడున్నా సరే ఇండియాలో ఫస్ట్ ఢిల్లీ రీచ్ అవ్వాలి. ఢిల్లీ నుండి రాంపూర్ బుషర్కి నైట్ టైం ఉంటాయి బస్సెస్. రాంపూర్ బుషర్ గుర్తుపెట్టుకోండి, రాంపూర్లు రెండు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లోనే. రాంపూర్ బుషర్ వేరు, రాంపూర్ వేరు. ఓకే, రాంపూర్ బుషర్కి రీచ్ అవ్వాలి, నైట్ టైం ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఢిల్లీ టు చండీగఢ్ కూడా రావచ్చు. చండీగఢ్ వరకు ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి, కొంచెం పైసలు తక్కువ అవుతాయి. చండీగఢ్ నుండి కూడా రాంపూర్ బుషర్కి నైట్ టైమే ఉంటుంది. అదే ఢిల్లీ నుండే అదే బస్సు చండీగఢ్ రీచ్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ గవర్నమెంట్ బస్సెస్ అయితే 1000 ఉంటుంది, లేకపోతే ప్రైవేట్ బస్సెస్ అయితే 1500, 1700, 2000 సీజన్ని బట్టి ఉంటుంది అనమాట అమౌంట్. చండీగఢ్ నుండి నైట్ టైం వీలు అవ్వకపోతే చండీగఢ్ నుండి షిమ్లా రీచ్ అవ్వాలి, షిమ్లా టు రాంపూర్ ఈ ఆప్షన్ కూడా ఉంది. ఇట్లయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అనమాట. చండీగఢ్ టు షిమ్లా నెంబర్ ఆఫ్ బస్సెస్, షిమ్లా టు రాంపూర్ బుషర్ కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్. ఇదైతే బెస్ట్ ఆప్షనే, కాకపోతే ఎక్కడం దిగడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఢిల్లీ నుండి అయితే డైరెక్ట్ రాంపూర్ బుషర్ రీచ్ అవ్వచ్చు, నైట్ ఎక్కితే పొద్దున రీచ్ అయిపోతాం. చండీగఢ్ నుండి షిమ్లాకి బస్ టికెట్ 300 ఉంటుంది, మళ్ళీ షిమ్లా నుండి రాంపూర్ బుషర్కి 350, ఆల్మోస్ట్ ఇంకా 700 అనుకోండి. సేమ్ అదే కాస్ట్ అవుతుంది, ఒక 200, 300 డిఫరెన్స్ అనమాట. ఇట్లా వస్తే రాంపూర్ రీచ్ అయిన తర్వాత రాంపూర్ నుండి దేవడాంక్ రావాలనుకుంటే నిర్మండ్ బస్ ఎక్కాలి, 30 రూపీస్ కాస్ట్. లేదు మేము డైరెక్ట్ శ్రీఖండ్ వెళ్తాము అని అనుకుంటే జావు విలేజ్కి వెళ్ళాలి. జావుకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి రాంపూర్ నుండి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక 3-4 ఉండొచ్చు అంతే. సో ఆ టైమింగ్స్ చూసుకొని రావాలి. నేను ఏదో జస్ట్ ర్యాండమ్గా వచ్చేసిన ఇక్కడికి దేవడాంక్కి. ఇక్కడ నుండి మళ్ళీ బస్సు ఇప్పుడు ఉంటుందంట. ఇప్పుడు టైం ఆల్రెడీ 1 అవుతుంది, కొద్దిసేపు అయితే ఉంటుంది నాకు తెలిసి మళ్ళీ. ఇదిగోండి ఇది దేవడాంక్ టెంపుల్. ఇక్కడ ఒక గుహలాగా ఉందా, ఇదిగోండి ఈ గుహ లోపలికి పోవాలన్నమాట. ఈ సన్నగా కనిపిస్తుంది కదా హోల్, అందులోనే వెళ్ళాలి. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. నేను రాగానే పూజారి వచ్చిండు, ఓపెన్ చేసిండు టెంపుల్, లోపలికి వెళ్ళిపోయినాం, మంచిగా దర్శనం తీసుకొని వచ్చిన. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా నేను శ్రీఖండ్ మహాదేవ్ స్టోరీ ఏంటి అని చెప్పేసి ఏం చెప్పలేదన్నమాట. పంచ్ కైలాష్లో 3rd one అని చెప్పి మెన్షన్ చేసినా కానీ స్టోరీ ఏంటి అసలు అని చెప్పేసి ఏం చెప్పలేదు. అయితే పంచ్ కైలాష్లో 3rd one అందరికీ తెలిసిందే. నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. చాలామందికి తెలియదు ఇట్లా పంచ్ కైలాష్లు ఉంటాయి అని చెప్పేసి. పంచ్ కైలాష్లు 5 ఉంటాయి. ఫస్ట్ కైలాష్ మానసరోవర్, 2nd ఆది కైలాష్, 3rd శ్రీఖండ్ మహాదేవ్, 4th కిన్నౌర్ కైలాష్, 5th మణి మహేష్ కైలాష్. అయితే శ్రీఖండ్ మహాదేవ్ కైలాష్ దర్శనంకి వచ్చిన కదా. ఈ దేవడాంక్ అనే ప్లేస్ ఏంటంటే, భస్మాసురుడు రాక్షసుడు మీకు అందరికీ తెలిసిందే. అతను అమరుడుగా ఉండాలని చెప్పేసి తపస్సు చేసి శివుడికి వరం కోరుతాడు. శివుడు వరం ఇస్తాడు, ఒకటి భస్మం చేసేదన్నమాట. ఆయన ఎవరి మీద అయితే చేయబడతాడో వాళ్ళు భస్మం అయిపోతారనమాట. ఆ వరం ఇస్తాడు ఆయనకి. ఆ వరం ఇచ్చిన తర్వాత భస్మాసురుడు మహాశివుడినే భస్మం చేయాలనుకుంటాడు అనమాట. అయితే శివుడు తప్పించుకొని తిరుగుతుంటాడు. అప్పుడు ఈ గుఫకు వస్తారనమాట మహాశివుడు. ఈ దేవదాంక్ ఉంది కదా, గుఫ అంటే తెలుగులో గుహ, ఈ గుహకు వస్తారనమాట. సో శ్రీఖండ్ మహాదేవ్ యాత్రకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అంటారు.
ఇది స్టోరీ అనమాట. అయితే ఇక్కడ నుండే భీమద్వారికి డైరెక్ట్ వెళ్ళిపోతాడు అనమాట మహాశివుడు. భీమద్వారి నుండి పైకి వెళ్ళిపోయి అక్కడనే శిలలాగా మారిపోతాడు. అది స్టోరీ. శ్రీఖండ్ అందుకు వచ్చిందంటే పేరు. అది మీరు శివలింగం చూసే ఉంటారు, నా పాత వీడియో చూసే ఉంటే ఒక ఖండం అంటే ఒక పార్ట్ లాగా ఉంటుంది అనమాట, అది ఖండ్. సో శ్రీఖండ్ మహాదేవ్ అని చెప్పేసి పేరు వచ్చిందనమాట. ఇంకా భస్మాసురుణ్ణి ఎవరు చంపేసిండ్రు? విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి భస్మాసురుణ్ణి చంపేస్తాడనమాట. భీమద్వారిలోనే భస్మాసురుణ్ణి చంపేస్తాడు. ఇక్కడ నేను బోర్డు చూపించిన కదా పైన, అక్కడ నుండి కొంచెం కిందికి రావాలన్నమాట. ఒక 1 కిలోమీటర్ కూడా లేదు. కొంచెం కిందికి వచ్చి రాగానే ఈ టెంపుల్ ఉంటుంది. అసలు ఎవ్వరూ లేరు. మంచిగా దర్శనం అయిపోయింది. ఇక్కడ నుండి ఇప్పుడు జావు విలేజ్కి వెళ్ళాలి. పైనుండి వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇదే లాస్ట్ ఇంకా డెడ్ ఎండ్. ఇక్కడ నుండి కిందకి స్టెప్స్ ఉంటాయి. ఇదిగోండి ఇది పైన. ఇక్కడ రెడ్ కలర్ షట్టర్ కనిపిస్తుందా, ఇది టెంపుల్, ఇది రూట్. బాగీపూల్ రీచ్ అయిపోయినా నేను. దేవడాంగ్ నుండి బాగీపూల్కి 60 రూపీస్ బస్లో. నేను లాస్ట్ టైం చూపించినప్పుడు ఇక్కడ మొత్తం ఫ్లడ్స్ వచ్చి మొత్తం కొట్టుకొని పోయిండే గుర్తుంది కదా. ఇదిగోండి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసేసారు. మళ్ళీ కొత్త బ్రిడ్జ్ చేసేసారు. ఈ బిల్డింగ్ అనిపిస్తుందా, అన్నీ కొట్టుకపోయినవి మాత్రం అట్లానే ఉన్నాయి. మళ్ళీ బస్సెస్ నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. అంతే, ఏదో అయింది కదా అని చెప్పేసి అందరి లైఫ్స్ ఏం ఆగిపోవు కదా, నడుస్తూనే ఉంటాయి. ఏదో ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి, మనకి ఏదో అయింది కదా అని చెప్పేసి ఎవరేం ఆగరు. ఎవరి లైఫ్ వాళ్ళది, అన్నీ నడుస్తూనే ఉంటాయి. సో మనమేమి సెంటర్ ఆఫ్ ది వరల్డ్ కాదు, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కాదు. మనము ఆలోచిస్తాం కదా ఏమనుకుంటారో మన గురించి, ఏం చేస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి ఎవ్వరు పట్టించుకోరు. మహా అంటే ఒకరోజు ఏం మాట్లాడతారు, కొద్దిసేపు ఏమో మాట్లాడతారు. దాని తర్వాత మన గురించి టాపిక్ అయితే ఉండదు కదా. వాళ్ళ లైఫ్ ఎవరిది వాళ్ళదే లైఫ్ ఉంటుంది కదా, అట్లానే. సో మనకి ఏది నచ్చితే అదే పని చేయాలి. అట్లా నేను మమ్మీ డాడీ మాట వినొద్దు అని చెప్పి నేను అంటలేను. వాళ్ళ మాట వినాలి, మనకు నచ్చిన పని కూడా చేయాలి. వాళ్ళు చెప్పిందే వింటూ మనకు నచ్చినవన్నీ బంద్ చేసుకొని ఉంటే కష్టం. ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. జావుకి బస్సు వచ్చేసింది, ఇప్పుడు ఇంట్లోనే వెళ్ళాలి. అంటే సింగిల్ రోడ్ ఉంటుంది, బస్సు ఇట్లనే ఎడ్జ్కి పోయేది ఉంటుంది అనమాట. జావు రీచ్ అయిపోయినా. ఇప్పుడు మీకు ఇక్కడ నుండే చూపిస్తా శ్రీఖండ్ మహాదేవ్. ఇదిగోండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి కనిపిస్తుందా, శ్రీఖండ్ మహాదేవ్. జయ శ్రీఖండ్ మహాదేవ్. ఇప్పుడు ఇన్ని కొండలు దాటి పోవాలన్నమాట. చూసిండ్రా, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లనే దర్శనం అయింది తెలుసా. డ్రైవర్ అన్న చూపించిండే, వెదర్ క్లియర్గా ఉండే మంచిగా దర్శనం అయిపోయింది. ఈ ఇయర్ కూడా సేమ్ రాగానే దర్శనం అయింది. నేను అసలు మళ్ళీ శ్రీఖండ్ వస్తానో రానో అనుకున్నా. దేవుడి దయ వల్ల వచ్చిన మళ్ళీ. నమస్తే అందరికీ. ఇప్పుడు శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర స్టార్ట్ చేస్తున్నా. జావు విలేజ్కి రీచ్ అయిపోయినా కదా నిన్న నైట్. ఇక్కడనే స్టే చేసిండు అనమాట. పర్ నైట్ కాస్ట్ వచ్చేసి హోటల్ని బట్టి ఉందన్నమాట. 400-500 అట్లా. ఇక్కడ వెనకాల టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది జావు విలేజ్లోనే ఉంటుంది టెంపుల్, పార్వతీమాత టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలన్నమాట పైకి. ఇది కూడా మ్యాండేటరీ. అంటే అమ్మవారు మనకు తోడుగా ఉంటుంది అనమాట యాత్ర మొత్తంలో. దర్శనం మంచిగా అవుతుంది, సేఫ్గా కిందికి వచ్చేస్తాం. అందుకని ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ లోకల్స్ వాళ్ళు అన్నారు. సో నేను ఇక్కడ టెంపుల్ క్లోజ్ ఉంది, బయట నుండే మొక్కేసిన. ఇప్పుడు వెళ్తున్నాను అనమాట పైకి. ఇదిగోండి, ఇది స్టార్టింగ్లోనే జావ నుండి కొంచెం ముందుకు కూడా రాలే. లాస్ట్ టైం ల్యాండ్ స్లైడ్ అయినది. రాళ్ళు ఎప్పుడైనా పడవచ్చు అనమాట. ఇదిగోండి, పెద్ద పెద్ద రాళ్ళు ఎట్లా పడినాయి చూడండి అందులో నీళ్ళల్లో.
వామ్మో ఓర్ నాయనో దేవుడా. అక్కడ నుండి కూడా ల్యాండ్ సైడ్, ఇక్కడ నుండి కూడా ల్యాండ్ సైడ్. ఇదంతా లాస్ట్ టైమే ఇదంతా అయ్యింది. ఇది కూడా లాస్ట్ టైం అయినదే. రిటర్న్లో అసలు ఈ రూటే లేదు. నేను వచ్చినప్పుడు వేరే రూట్ నుండి వచ్చిన కదా అడవిలో. లాస్ట్ టైందే ఇదంతా. ఏమంటే ఇక్కడ రూట్ చేసారు మళ్ళీ. ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళనే ఇంట్లోనే పడిపోయినాయి. ఇది సింగాడ్. ఫస్ట్ బేస్ క్యాంప్కి సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయినా. ఇదిగోండి సింగాడ్ దాటిన తర్వాత ఇక్కడ రేకులు పడిపోయినాయి. దారుణంలే లాస్ట్ ఇయర్. నా శ్రీఖండ్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. మొత్తం ఎటు చూసిన జంగల్ జంగల్ జంగల్. తాచుడు ఈవినింగ్ వరకు రీచ్ అవుతా. నడుస్తున్నా మంచిగా. కానీ 1 ఇయర్ నుండి ట్రావెల్ చేస్తున్నా కదా కంటిన్యూగా. బాడీ కొంచెం వీక్ అయింది. అప్పటి ఎఫెక్ట్ నాకు ఇప్పుడు చూపిస్తుంది. టైంకి ఫుడ్ లేకపోవడం, టైంకి నిద్ర లేకపోవడం. ఓకే కొంచెం అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడు. కానీ ఎవరైనా నెక్స్ట్ ఫ్యూచర్లో ట్రావెల్ చేసే వాళ్ళకి చెప్తున్నా, టైం టు టైం ఫుడ్, టైం టు టైం పడుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా కూడా ట్రావెల్ మంచిగా చేయొచ్చు అనమాట. వీక్నెస్ ఉండకుండా. నాకు బాడీ చాలా వీక్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు చాలా ఫాస్ట్ నడిచేదాన్ని, ఇప్పుడు కొంచెం స్లో అయింది. దీన్ని కూడా మళ్ళీ పికప్ చేసుకొని మంచిగా మళ్ళీ రికవర్ అవ్వాలి. ఇది బరాటి నాలా. సక్సెస్ఫుల్గా బరాటి నాలా వరకు రీచ్ అయిపోయినా. చూడండి లాస్ట్ టైము ఇక్కడనే అనమాట ఉంది. ఇదంతా ఇప్పుడు ఓపెన్ చేసారు. ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా పెడతారు అనమాట. చూడండి లాస్ట్ టైం ఈ టెంట్ కిందనే ఉన్నది. ఇక్కడ నుండి మీకు చూపించింది వరదలు వచ్చినాయని చెప్పేసి. ఇది బరాటి నాలా. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి ముందుకెళ్ళాలి. ఇదిగోండి ఎట్లా వస్తున్నారు. తాడులో పెట్టిరు. ఆ తాడు పట్టుకొని ఇక్కడ క్రాస్ చేసి వస్తున్నారు. ఇదంతా లాస్ట్ టైం ఎఫెక్టే. లాస్ట్ టైం ఒక దగ్గర నేను చెప్పినా కదా క్లియర్గా, రాళ్ళు ఉంటాయి, అది నిచ్చెనలాగా వేసిర్రు అని చెప్పేసి. అది ఇదే అనమాట, దారి ఉండదు. ఇది లాస్ట్ టైం వల్లనే ఇట్లా అయిపోయింది మొత్తం. ఇవ్వండి ఇప్పుడు ఈ కట్టల మీదనే వెళ్ళాలి అటు పైకి. ఇదిగోండి ఇక్కడ నుండి అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ ఆ కట్ట మీద ఏదైతే ఊతుండో అన్న ఆ ప్లేస్లో ఒక నిచ్చెన లాంటిది. ఆ నిచ్చెన మీద కూడా ఎట్లా అంటే అవి సీడీలు ఉంటాయి కదా ఎక్కేటివి, అవి కాదు అడ్డం పెట్టారు అనమాట. చాలా సన్న దాని మీద వచ్చిండే లాస్ట్ టైం. ఇప్పుడు కట్టలు పెట్టారు కొంచెం. అదిగోండి అన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా పాపం. ఇక్కడ ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు అనమాట లోకల్ వాళ్ళే. మన తెలుగు వాళ్ళు కూడా శ్రీకాంత్ మహాదేవ్ యాత్రకి వచ్చిందనమాట. సార్ చెప్పండి ఎట్లా అనిపించింది యాత్ర? ఏదో రావాలంటే వస్తే ఓకే. మీరు చెప్పండి సార్ ఎట్లా అనిపించింది? సూపర్ అండి, అడ్వెంచరస్, ఛాలెంజింగ్. రాజు అతను చాలా మంచి కోఆపరేట్ చేశాడు, చాలా హెల్ప్ చేస్తాడు మనకి. సో ఈజ్ అవర్ రాజు. गाइड अपना साथ जरूर लेके जाएं क्योंकि बिना गाइड के कुछ नहीं होगा. क्योंकि गाइड ही आपको हर जगह पे सपोर्ट करेगा कि कहाँ से कैसे चलना है. मेरा नाम राजू है, बेस्ट पोर्टर एंड गाइड श्रीखंड महादेव 9816581449. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటిలాగానే మొత్తం చుట్టూరా ఫాగ్ వచ్చేసింది. చాలాసేపు అయింది. నేను నడుస్తున్నా మెల్లగా. ఇంకా తాచుడు రాలేదు. టీవీలో వచ్చేసిన. ఇంకా తాచుడు ఒక 1.5-2 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. టైమ్ 7:40 ఎగ్జాక్ట్లీ. ఇంకా చీకటి అవ్వలేదు. చూడండి మన దగ్గర ఇప్పుడు చీకటి అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా తాచుడు. ఇంకొక 10 మినిట్స్ అంతే. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు శ్రీఖండ్ మహాదేవ్ యాత్రలో సెకండ్ డే. తాచుడు బేస్ క్యాంప్ నుండి ఈరోజు భీమద్వారకి స్టార్ట్ అయిపోవాలి. ఇదిగోండి ఇది తాచుడు బేస్ క్యాంప్. ఓన్లీ టెంట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇండ్లలోనే పడుకోవాలి. నేను ఇక్కడ పడుకోనుండే.
పర్ హెడ్ 400 రూపీస్ అనమాట విత్ డిన్నర్. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన, ఇక్కడ స్నానం చేయడానికి అస్సలు ఆప్షన్ ఉండదు. ఒక్కటే ఒక వాష్రూమ్ ఉంటుంది. బేస్ క్యాంప్లో ఎంతమంది అయితే ఉంటారో అదొక్కటే వాష్రూమ్ యూజ్ చేయాలి. ఇప్పుడైతే జనాలు ఎక్కువ లేరు కాబట్టి సరిపోయింది. అఫీషియల్గా యాత్ర స్టార్ట్ అవ్వడం మాత్రం జూలై 10th నుండి 23rd వరకు అఫీషియల్గా. అంటే ఆ టైంలో గవర్నమెంట్ వాళ్ళు కొంచెము టేక్ కేర్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ యాత్రికులకి ఏమన్నా అయినా కూడా చూసుకోవడము, ఇంకా రెస్క్యూ టీం కూడా ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు ప్రతి బేస్ క్యాంప్లో, అట్లా అనమాట. అన్అఫీషియల్ టైంలో ఎవ్వరు ఉండరు. మన ఓన్ రిస్క్ మీద యాత్ర రావాలి, చేసుకొని వెళ్ళిపోవాలి, అట్లుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈరోజు June 21, అంటే నిన్న స్టార్ట్ అయినా, June 20కి స్టార్ట్ అయినా యాత్రకి. ఇది అన్అఫీషియల్ టైం అనమాట. లాస్ట్ టైం ఫుల్ వర్షం పడింది కదా, అందుకనే నేను కొంచెం ముందే వచ్చిన అనమాట. యాత్ర ముందే స్టార్ట్ అవుతుంది, చాలామంది వస్తారు. కానీ అఫీషియల్ టైంలో ఉంటే కొంచెం గవర్నమెంట్ కానీ రెస్క్యూ టీం కానీ ఉంటుంది కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఉండదు అనమాట. నేను లాస్ట్ టైం వచ్చిన ఒక్కదాన్ని పోయినా, ఒక్కదాన్ని వచ్చిన దారుణమైన సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసిన కాబట్టి ఓకే నేను వెళ్ళగలుగుతా, రాగలుగుతా, నాకు ఐడియా ఉంది. మళ్ళీ ఈసారి కొంచెం రోడ్డు కూడా అంత క్లియర్ చేసేసింది అనమాట. సో అందుకని చెప్పేసి ముందే వచ్చిన దర్శనం కోసం. సో ఇక్కడ ఓన్లీ ఒక్క వాష్రూమ్ ఉంటుంది, అదే యూజ్ చేసుకోవాలి. లగ్జరీ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. టెంట్లలో కూడా కిందనే పడుకోవడం ఉంటుంది, ఫుల్ చలి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యాత్రలు ఎట్లనే ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్ది చిన్న వాష్రూమ్ కనిపిస్తుందా, అదొక్కటే వాష్రూమ్ అనమాట. అదొకటి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంటుంది కింద, అదొకటి, అంతే. నేను ఇందాక చూపించిన కదా, ఇది తాచుడు అనమాట. ఇదిగోండి, ఇక్కడ నుండే దర్శనం చేసుకోండి. మళ్ళీ శ్రీకాంత్ మహాదేవ్. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, డైరెక్ట్ శివలింగంకి ఎదురుగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, సో ఇక్కడ నుండే ఆరతి అవుతుంది రోజు ఈవినింగ్. బ్రష్ ఏమో ఇట్లా వేసుకోవాలి. ఎక్కువ నన్ను అడిగే క్వశ్చన్ జనాలు అందరూ, మీరు ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటారు ఫోన్? ఇది ఒక్కటే క్వశ్చన్ ఏ వీడియోలో అయినా సరే. జనరేటర్ కనిపిస్తుందా? డైలీ చీకటి పడంగానే స్టార్ట్ చేస్తారు, ఒక 10 వరకు పెడతారు అనమాట. అంతే, 2 hours, 1.5 hour, 2 hours జనాలను బట్టి. అది కూడా రష్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువసేపు పెడతారు, రష్ తక్కువ ఉంటే నార్మల్ టైం వరకు పెడతారు అనమాట. అది మ్యాటర్. బేస్ క్యాంప్స్లలో అయితే కంపల్సరీ జనరేటర్ ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడం. ఓకే, క్లారిటీ వచ్చింది అందరికీ? ఇప్పుడే కదా నేను మీకు చూపించింది, దర్శనం అయ్యిండే. అప్పుడే మళ్ళీ మొత్తం అది వచ్చేసింది, ఫాగ్ వచ్చేసింది. కాళీ టాప్ రీచ్ అయిపోయినా తాచుడు నుండి. ఇంకా భీమ్తలాయి, కుంషా, భీమ్ద్వారి, ఈ 3 బేస్ క్యాంప్లో దాటాలి. భీమ్ద్వారి వరకు రీచ్ అవ్వాలి. ఇది కాళీ టాప్. యాక్చువల్గా ఇక్కడ నుండి కూడా దేవుడిది దర్శనం దొరుకుతుంది, కానీ ఇదిగోండి మొత్తం పొగ మంచి వచ్చేసింది, సో కనపడట్లేదు అనమాట. ఇప్పుడు అక్కడ నిలబడారు కదా మనుషులు, అట్లా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళాలి. ఇంకొక హైలైట్ ఏంది తెలుసా, యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ అన్నం, పప్పు, రోటీ, మ్యాగీ, పరాటా ఇవి మాత్రమే దొరుకుతాయి అనమాట. ఇప్పుడే ఫస్ట్ టైం ఒక టెంట్లో నేను షాక్ అయిపోయినా. బర్గర్, శాండ్విచ్, షేక్ ఇవి దొరుకుతున్నాయి. చూపిస్తా ఇప్పుడే, నాకు నవ్వు వచ్చింది. ఇంత పైన నార్మల్ ఫుడ్ దొరకడమే కష్టము, అట్లాంటిది ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇదిగోండి, బనానా షేక్లో హర్షస్ సిరప్ యూజ్ చేస్తారు కదా, అది కూడా తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈ బనానా షేక్ 100 రూపీస్. ఇవ్వండి, బర్గర్ కోసమా శాండ్విచ్ కోసమా ఇది, అది 100 రూపీస్. శాండ్విచ్ బి 100 రూపాయనా, విత్ చీజ్ 150. పైన ఈ బనానా షేక్, ఇంకా ఈ బర్గర్లు ఇవి దొరకడమే ఎక్కువ అనమాట. అసలు నార్మల్ ఫుడ్ దొరకడమే ఎక్కువ. మళ్ళీ ఇవన్నీ కూడా అన్నీ అసలు యాక్చువల్గా ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ తీసుకొచ్చిండి నా వాయికి. కాళీ టాప్ తర్వాత భీమ్తలాయి తర్వాత ఇప్పుడు కుంషా అనమాట వచ్చేది. భీమ్తలాయి తర్వాత ఒక గ్లేషియర్ వస్తుంది పెద్దది. లాస్ట్ టైం అసలు ఏమీ లేకుండా ఇప్పుడు ఫుల్ మంచి ఉందన్నమాట, మొత్తం కంప్లీట్గా ఉంది. ఎందుకంటే కొంచెం ముందు వచ్చిన కదా నేను, ఇంకా కరిగిపోలేదు. ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళి
అటు నుండి రూట్. ఈ వాటర్ ఫాల్స్ అయితే లాస్ట్ టైం ఇంత ఫ్లో లేకుండే, చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఇదిగోండి అన్న పోతుండే, ఇట్లా క్రాస్ చేయాలి, ఇక్కడ క్రాస్ చేయాలి, ఇక్కడ క్రాస్ చేసి అట్లా వెళ్ళి ఇక్కడ ఎక్కి పైకెక్కి అటు వెళ్ళాలి. సక్సెస్ఫుల్గా భీమ్ద్వారి రీచ్ అయిపోయినా. బా, ఈ వ్యూ కోసం నేను 3 రోజుల నుండి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు చూస్తానా అని. ఇదిగోండి ఎంత మంచిగా ఉంది. లాస్ట్ టైం అక్కడ ఫ్లడ్స్ వచ్చినా కూడా మళ్ళీ అదే గడ్డ మీద వేసారు టెంట్లన్నీ. ఏం మనుషులు ఏమో. కొంచెం ఇట్లా కిందనన్నా వేసుకునేది ఉండే, మళ్ళీ అక్కడే వేసారు సేమ్ ప్లేస్లో. ఎంత బాగుంది చూడండి వ్యూ. వాటర్లో కనిపిస్తున్నాయి అవి, ఏదో పాలు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ కానీ ఇక్కడ కానీ చాలా బాగుంది కదా. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు శిఖండ్ మహాదేవ్ యాత్రలో 3rd డే. భీమ్ద్వారిలో సేమ్ రోహిత్ టెంట్లోనే స్టే చేసిన అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. టైం 5 అవుతుంది, కొంచెం వెళ్తురు వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇదంతా మార్నింగ్ వ్యూ భీమ్ద్వారిది. భీమ్ద్వారి ఒక గడ్డ మీద టెంట్స్ అన్నీ ఉంటాయి, మీకు తెలిసిందే, లాస్ట్ టైం చూపించిన కదా. అటు సైడ్ రూట్ పోయింది, ఇటు సైడ్ రూట్ మొత్తం పోయింది. నేను ఈ కొండెక్కి పోయినా అని చెప్పిన కదా. ఇదిగోండి రూట్ ఎట్లా పోయింది. ఇదిగోండి ఇక్కడ యాక్చువల్గా ఇది పాత రూట్. అక్కడ రూట్ ఇంకా ఎండ్ అయిపోయింది, ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయిపోయింది కదా. ఇదంతా పాత రూట్ పోయిందనమాట. మళ్ళీ ఇప్పుడు కొత్త రూట్ చేసారు. ఇది కొత్త రూట్. ఇప్పుడు అట్లా వెళ్ళి అక్కడ పైకి వెళ్ళి క్రాస్ చేసి వెళ్ళాలి. అసలు నేను ఇది చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా. లాస్ట్ టైం చూడలేదు అనమాట. ఇటు ఎక్కడ అసలు రావడానికి కూడా ఆప్షన్ లేదు. అటు నుండి అటే పైకి వెళ్ళిపోయినా, రూట్ లేదు అని అందరు అనేసరికి మళ్ళీ వచ్చిన ఈ ఇయర్ యాత్రకి ఏదో దేవుడి దయ వల్ల దర్శనం అయితే మంచిగానే అవుతుంది. ఎందుకంటే ఈరోజు వెదర్ కూడా మంచిగానే ఉంది, ఎండ వచ్చేస్తుంది కొద్దిసేపు అయితే. ఇదిగోండి ఇది పాత రూట్, పార్వతీ బాగ్ వెళ్ళేది. ఇప్పుడు ఇది కొత్త రూట్ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ నుండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఎట్లా పోయిందో రూట్ అంతా. ఇక్కడ టెంట్స్ కనిపిస్తున్నాయా, ఇక్కడ అనమాట నేను స్టే చేసింది. ఇట్లా కొండెక్కి పోయిండే లాస్ట్ టైం. 2-3 కొండలు ఎక్కినాయి ఇట్లాంటివి. ఇంకా ఇవన్నీ ఇట్లా స్లాంట్ ఉంది, అవైతే స్ట్రెయిట్ కొండలు. మన తెలుగు వాళ్ళు నిన్న మొన్న వచ్చారు కదా, చాలా టఫ్ అని అన్నారు. వాళ్ళతో పాటు ఇంకా గైడ్ పోటర్ కూడా ఉన్నారు, మన తెలుగు వాళ్ళే కదా. మీరు అర్థం చేసుకోండి, నేను ఒక్కదాన్ని ఇట్లాంటి సిచ్యువేషన్లలో ఉండే. ఇంకా నాకు ఎంత టఫ్ ఉంటుంది, ఎంత ఏడుపు వచ్చి ఉంటుంది. అది నేను ఏడొస్తే చాలామంది కమెంట్లలో మరి ఎందుకు పోయినావు, ఏం చేయడానికి పోయినావు అని చెప్పేసి ఇన్స్టాలో పెట్టిర్రు. నేను అసలు అవి పట్టించుకోను. బ్రెయిన్ లేని వాళ్ళకి రిప్లై ఇచ్చిన వేస్ట్, వాళ్ళకి అర్థమే కాదు. ఫస్ట్ అర్థమయ్యంటే ఆ కమెంట్ పెట్టారు, అర్థం కాలేదు కాబట్టి ఆ పిచ్చి కమెంట్లు అని పెట్టేది. నేను అసలు పట్టించుకోను, నాకు ఎందుకో చెప్పాలనిపించింది. అంటే ఇంత దూరం వచ్చి నాకు రిస్క్ చేయడంలో తప్పు అనిపించలేదు, నేను చేసిన. ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి వాటర్ ఫాల్. బాపరే క్రేజీ. ఇదంతా గ్లేషియర్, ఇంకా కరగలేదు. కరుగుతుంది, ఈ జూలై ఎండింగ్ వరకు కరిగిపోతుంది ఇదంతా. ఇంకా చూపించిన కదా వాటర్ ఫాల్స్. ఇదిగోండి ఇట్లా క్రాస్ చేసి ఇట్లా వెళ్ళి అక్కడ జనాలు వెళ్తుర్రా ఆ రాళ్ళ మీద, అట్లా వెళ్ళాలి పైకి. మంచిగా కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్. ఇట్లా చినుకులు పడుతున్నాయి అనమాట. చిన్న పడుతున్నాయి. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది ఐస్ గడ్డ. ఇదంతా కరిగిపోతుంది. ఇంకో విషయం ఏంటిదంటే, ఇక్కడ కింద ఇది ఏదైతే మంచు ఉందో ఇది కరిగిపోతుంటుంది కాబట్టి మనం అది చూసుకొని కూడా వెళ్ళాలన్నమాట. ఇది ఇప్పుడు 10 feet ఉంది కాబట్టి కొంచెం ఓకే, కొంచెం బేస్ ఉంటుంది. అదే కరిగిపోయే కొద్దీ పట్లాగా అయిపోతుంది కదా,
అప్పుడు మనం కిందికి దిగిపోతాం అనమాట కాలు పెట్టినప్పుడు. సో అది చూసుకొని కూడా నడవాలన్నమాట ఎప్పుడైనా ఇట్లాంటివి ఎదురైనప్పుడు. ఈ పైన ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది క్రాస్ చేసి వచ్చేసిన కదా, ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ చేసి ఈ రాళ్ళ మీద ఎక్కి అట్లా వెళ్ళాలి పైకి. ఇదిగోండి పైన ఇంకా మంచిగా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఇట్లా వచ్చింది, ఇదిగోండి ఒక అంకుల్ వస్తుండే అట్లనే వచ్చింది. ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. లాస్ట్ టైం ఇక్కడ టెంట్ కనిపిస్తున్నాయా, ఇట్లా ఇట్లా పైకెక్కి ఆ కొండెక్కి ఇంకా ఇక్కడ క్రాస్ చేసిండే, ఇక్కడ క్రాస్ చేసి ఈ కొండ మీద ఎక్కి అట్లా వెళ్ళిన. ఇప్పుడు కూడా సేమ్ ఈ కొండెక్కి అట్లా వెళ్ళాలి. అక్కడ మీకు జనాలు కనిపిస్తున్నారు చూడండి, ఇద్దరు అక్కడికి వెళ్ళాలి. భీమ్ద్వారి ఎట్లా కనిపిస్తుంది. వెదర్ అయితే చాలా మంచిగా ఉంది, ఎండ కూడా వచ్చేసింది. చూడాలి. పార్వతీబాగ్ రీచ్ అయిపోతా కొద్దిసేపట్లో. చూడొచ్చు ఇక్కడ టెంట్లు ప్లేసెస్, ఖాళీ ప్లేసెస్. ఇక్కడ ఇది పార్వతీబాగ్ అనమాట. కానీ ఒక్క టెంట్ కూడా ఈసారి పెట్టలేరు ఇక్కడ. మొత్తం ఇక్కడ అంతా గలీజ్ చేస్తున్నారని చెప్పేసి పార్వతీబాగ్లో పెట్టలేరు అనమాట టెంట్స్. దర్శనం చేసుకొని సీదా భీమ్ద్వారికి వెళ్ళాలి. లాస్ట్ టైం అంటే పార్వతీబాగ్లో ఆప్షన్ ఉంది కాబట్టి స్టే చేయడానికి మనం కొంచెం లేట్ వెళ్ళినా కూడా నైట్ చీకట్ అయితే ఇక్కడ స్టే చేయడానికి ఆప్షన్ ఉంటుండే. ఇప్పుడు డైరెక్ట్ భీమ్ద్వారికి వెళ్ళాలి. సో ఎర్లీ మార్నింగ్ అంటే అర్ధరాత్రి 2-2:30కి స్టార్ట్ అయిపోవాలి యాత్రకి. అట్లయితేనే దర్శనం చేసుకొని మళ్ళీ భీమ్ద్వారికి 8 వరకు రీచ్ అవుతారు నార్మల్గా నడిచేవాళ్ళు. లేదంటే చాలా కష్టం అవుతుంది. అక్కడికి కూడా 10 అవుతుంది భీమ్ద్వారి రీచ్ అయ్యేసరికి. అంటే మనం నడిచేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం కొంచెం ఫాస్ట్గా నడిచే వాళ్ళు అయితే ఒక 3కి 4కి స్టార్ట్ అయినా కూడా ఓకే. నైట్ 7-8 అయినా కూడా రావచ్చు. చీకట్ అయిపోతే చాలా డేంజర్ అనమాట. ఏం కనపడదు, ఫోన్లో ఛార్జింగ్ ఉండదు, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటాం కాబట్టి కష్టం అవుతుంది కదా. సో ఎంత అర్ధరాత్రి బయలుదేరితే అంత బెటర్ మనకే మళ్ళీ కిందకి రీచ్ అవ్వడానికి. ఎందుకంటే పార్వతీబాగ్లో స్టే ఆప్షన్ లేదు కాబట్టి. సక్సెస్ఫుల్గా పార్వతీబాగ్ రీచ్ అయిపోయినా. ఇక్కడ వచ్చినప్పుడు ప్లీజ్ చెప్పులు కానీ షూస్ కానీ ఇక్కడ సైడ్కి వదిలేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వదిలేసిన, చెప్పులు వదిలేసి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇప్పుడే క్లియర్గా ఉండే, అప్పుడే మళ్ళీ పొగ మంచి వచ్చేసింది మొత్తం. ఇదిగో ఇప్పుడే క్లియర్ ఉండే, అసలు ఏమైనా కనిపిస్తుందా? నాకు ఇంకా గుర్తుంది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని నేను చాలా ఏడిచిన, రీచ్ అయిపోయినా నేను అని చెప్పేసి, ఇక్కడ నుండి మార్క్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి. నాకు ఇంకా గుర్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ నేను ఇక్కడికి వస్తానే అనుకోలేదు, వచ్చిన. చుట్టూరా మళ్ళీ పొగ మంచి వచ్చేసింది. పైన ఒక్కడి పోయేసరికి దర్శనం మంచిగా అయితే చాలు. కరెక్ట్ 5కి స్టార్ట్ అయిండే, ఇక్కడికి వచ్చేసరికి 6:40 అయింది. 1 hour 40 minutes అయింది భీమ్ద్వారి నుండి పార్వతీబాగ్ రీచ్ అయ్యేసరికి. ఇప్పుడు మార్క్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను కొంచెం ముందు వచ్చినా కాబట్టి ఇంకా గ్లేషియర్ ఉందన్నమాట, అక్కడ నుండి వెళ్ళాలి ఇప్పుడు. ఇదిగోండి ఈ రాళ్ళన్నీ క్రాస్ చేసి, లాస్ట్ టైం ఇదంతా లేకుండా ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా వెళ్ళేది, అక్కడ వెళ్ళి ఇంకా పైన ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుందా, అక్కడ వెళ్ళాలి పైకి. మీకు నేను లాస్ట్ టైం కూడా చూపించిన పార్వతీబాగ్ నుండి మొత్తం రాళ్ళే ఉంటాయి అన్నమాట. ఈ రాళ్ళ మీద వెళ్ళాలి. ఇప్పుడు నాకు కొంచెం అలవాటు అయింది కాబట్టి స్పీడ్ ఇంకా బాగుందన్నమాట నాది వెళ్ళడం. ఎక్కడ కాలు పెట్టాలి, బ్యాలెన్స్ ఎట్లా చేయాలి అనేది కొంచెం అలవాటైంది, నేర్చుకున్నా. చాలా ఫాస్ట్ వెళ్ళగలుగుతా రాళ్ళ మీద కూడా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నేను మళ్ళీ ఇవన్నీ ఒక్కదాన్ని వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటుంటే. పరమేశ్వర థ్యాంక్ యూ సో మచ్. నాకు జీవితాంతం గుర్తుంటుంది నేను ఈ రూట్లో వచ్చినా, నేను ఒక్కదాన్ని వచ్చినా అని చెప్పేసి. నేను అది చూసుకుంటూనే వస్తున్నా పైకి వచ్చేటప్పుడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది అక్కడ ఉంది కదా పార్వతీబాగ్, అక్కడ నుండి గ్లేషియర్ కూడా వచ్చేసింది. 5 minutesలో వచ్చేసినాం. అంటే స్పీడ్ అంత అలవాటు అయింది నాకు, భయం అనిపించదు అనమాట. నేను అక్కడ కాలు పెడుతున్నా, నా కాలు ఏమైనా అవుతుందో, నా కాలు ఏమైనా బొక్కలు పోతుందో అని చెప్పేసి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి భయం అవుతుంది అనమాట, అందుకని చెప్పేసి టైం పడుతుంది వాళ్ళకి. లాస్ట్ టైం కూడా నాకు కొంచెం అట్లనే టైం పట్టింది, కానీ నడుచుకోద్ది అలవాటు అయింది. లాస్ట్ టైం కూడా
ఇప్పుడు అదే స్పీడ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కాబట్టి కొంచెము నాకు మంచిగా అనిపిస్తుంది. ఫాస్ట్గా నడిచిన నేను 5 minutesలో అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన ఇంత దూరం. ఇది పార్వతీ బాగ్ తర్వాత అనమాట గ్లేషియర్. నేను ఇందాక చూపించిన కదా అక్కడ నుండి. సో ఇవే వాటర్ అనమాట మనకు తాగడానికి. 9 సరోవర్ అయితే అక్కడ కుండ్లో ఉంటాయి వాటర్, అక్కడ తాగొచ్చు. దాని తర్వాత ఇంకా వాటర్ ఉండవు అనమాట. సో మనము బాటిల్స్ క్యారీ చేయాలి, వాటర్ ఇవే తాగాలి, ఇవే ఉంటాయి వాటర్. నేను ఈ వాటర్ తాగను, నాకు బిస్లరీ వాటర్ కిన్లే వాటర్ దొరకాలి అని అంటే ఇక్కడ దొరకవు. ఇవే వాటర్ దొరికితే ఇవే వాటర్ తాగాలి. వాటర్ అయితే ఎంతో క్లీన్ ఉంటాయి చూడండి. అసలు ఏమన్నా కనిపిస్తాయి? ఏమీ కనపడవు. ఒక చుక్క మట్టి కూడా కనపడదు తెలుసా, అంత క్లీన్ ఉంటాయి వాటర్. మినరల్ వాటర్ కంటే ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అమ్మ ఎంత పెద్ద గ్లేషియర్ చూడండి. నా షూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట, ఈ వైల్డ్ క్రాఫ్ట్వి. సో గ్రిప్ ఉంది, చాలా జారట్లే. నేను స్టిక్ లేకుండా కూడా అలవాటు చేసుకుంటున్నాను అనమాట. చాలా యాత్రలు అయినాయి అనమాట ఇప్పటికి. చార్ధామ్, పంచకేదార్ స్టిక్ లేకుండా చేసిన. కినార్ కూడా స్టిక్ లేకుండా చేసిన అనుకుంటా. ఇది కూడా స్టిక్ లేకుండా చేస్తున్నా. అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా మంచిగా అవ్వడానికి. కట్టె ఉంటే అది రాళ్ళల్లో ఇరుక్కుపోయి మనం కూడా కింద పడతాం ఒక్కొక్కసారి. అదే నేను చాలా అబ్జర్వ్ చేసిన. సో స్టిక్ లేకుండా కూడా బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది అది కూడా అలవాటు అవ్వడానికి నేను స్టిక్ లేకుండా నడుస్తున్నాను అనమాట. లాస్ట్ టైం నేను వచ్చింది July 30 ఆ టైంకి అనమాట. సో పార్వతీ బాగ్ మొత్తం బ్రహ్మకమలంతోనే నిండిపోయిండే. ఇప్పుడు ఒక్క ఫ్లవర్ కూడా లేదు. ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. ఇప్పుడే చెట్లు కొంచెం పెరుగుతున్నాయి. ఈరోజు డేట్ June 22. June 21, 20కి నేను స్టార్ట్ అయింది జావ నుండి. ఇంకా ఫ్లవర్స్ ఏం రాలేదు. ఇంకా 1 month టైం పడుతుంది. చెట్లు కనిపిస్తున్నాయి. చెట్లు అయితే ఉన్నాయి, అన్నీ కాస్తున్నాయి. అక్కడక్కడ చెట్లు కనిపిస్తున్నాయి. ఫ్లవర్స్ రావడానికి టైం పడుతుంది నాకు తెలిసి. లేదంటే ఇవంతా బ్రహ్మకమలే. నా పాత వీడియో చూసింటే లాస్ట్ ఇయర్ది మీకు ఐడియా ఉంటుంది. అందులో చూపించిన నేను. మొత్తం బ్రహ్మకమలం పూలే ఉంటాయి, బాగుంటుండే. ఓకే, ఇక్కడ నుండి వ్యూ చూడ, ఇదిగోండి. మొత్తం మంచు, గ్లేషియర్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా ఈ టాప్ ఎక్కాలి. నా వాయిస్ వస్తుందో లేదో, ఇదిగోండి ఇప్పుడు నేను మంచు మీద వస్తున్నా కదా. ఇట్లాంటి గ్లేషియర్స్ ఒక ఇప్పటికీ 7-8 క్రాస్ చేసిన. ఇది ఇంకా చిన్న గ్లేషియరే, ఇంకా చాలా పెద్ద పెద్దవి ముందు వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇంకా ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంకా కరగలేదన్నమాట మంచు. ఇంకా పెద్ద పెద్దవి ముందు వస్తాయి, ఇంకా చిన్న చిన్నవే. కొండెక్కిన తర్వాత 9 సరోవర్ అనమాట. దాని తర్వాత ఇట్లా వెళ్ళాలి పైకి. అక్కడ జనాలు కనిపిస్తారా మీకు? ఇదిగోండి, అక్కడ వెళ్ళాలన్నమాట. అట్లా వెళ్ళి ఈ కొండంతా క్రాస్ చేసుకొని ఆడ పైన టాప్లా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జనాలు ఉంటారు చూడండి. ఇదిగోండి కనిపిస్తారా? పోతురు. అక్కడికి వెళ్ళాలి, ఆ టాప్కి వెళ్ళాలి. ఇదంతా క్రాస్ చేసుకొని అక్కడికి. ఇదిగోండి చుట్టూరా మంచు. 9 సరోవర్ ఇక్కడ ఉంది చూడండి. 9 సరోవర్ సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయాను. ఇదిగోండి అక్కడ నేను లాస్ట్ టైం పూజ చేసింది. ఇక్కడ అంతా మంచిగా ఉంది. ఇదిగోండి ఇదిగోండి, ఇది 9 సరోవర్ కదా. లోపలికి చెప్పులు కానీ షూ కానీ వేసుకొని రావద్దు. ఇదిగోండి ఓకే, మంచిగానే ఉంది, చల్లగా ఉంది.
ఇంకొకసేపు ఉంటే ఫ్రీజ్ అయిపోతాయి అంతే. జల్దీ దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. నీళ్ళు నెత్తి మీద జల్లుకుందామని చెప్పి వచ్చిన నేను. వాటర్ కూడా పట్టుకోవాలి. ఇక్కడ నా వెనకాల 9 సరోవర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పార్వతీదేవి కన్నీళ్ళు పడిన ప్లేస్ అనమాట. భస్మాసురుడు శివుడు వెంట పడతాడు కదా, అప్పుడు పార్వతీదేవి భయపడి ఏడుస్తుంది అనమాట. అప్పుడు ఈ 9 సరోవర్ ఫామ్ అయిపోయింది. పార్వతీ బాగ్ నుండి 9 సరోవర్ రీచ్ అవ్వడానికి కరెక్ట్ 1 అవర్ పట్టింది. 7కి స్టార్ట్ అయిపోయినా 8కి రీచ్ అయిపోయినా. ఇదే లాస్ట్ పాయింట్ అనమాట వాటర్ దొరకడము. సో ఈ 9 సరోవర్లోనే వాటర్ తీసుకొని పైకి వెళ్ళాలి. నేను రోహిత్ ఇంట్లోనే ఉన్నా కదా, రోహిత్ వాళ్ళ డాడీ మంచిగా ఇదిగోండి వెజ్ పులావ్ చేసి ప్యాక్ చేసి ఇచ్చిండు అనమాట పొద్దున్నే. యాక్చువల్గా కిన్నౌర్ కైలాష్లో ఎక్స్పీరియన్స్డ్ పరాటా అది మొత్తము గడ్డగట్టిపోయి అసలు తినడానికి అవ్వలేదన్నమాట. అందుకని అంకుల్కి పులావ్ చేయమని చెప్పిన, పరాటా తప్ప ఏమైనా చేయమని చెప్పిన, నేను పులావ్ చేసి ఇచ్చిండు మంచిగా. ఇప్పుడు తిని కొంచెం స్టార్ట్ అయిపోవాలి. పులావ్ చేసి ఇలా కవర్లు వేసి ఇచ్చిండు. ఈ రాళ్ళన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పైన కొండల నుండి ల్యాండ్ స్లైడ్ అయ్యేటివే. ఇవన్నీ మీరు చూడొచ్చు ఎట్లా పడితే అట్లున్నాయి. ఇవన్నీ ల్యాండ్ స్లైడ్వే అనమాట. మనం ఇండ్లలోనే రూట్ ఉంటుంది, ఇండ్లలోనే పోవాలి, ఇండ్లలోనే రావాలి. సో ఎప్పుడు ఏమైనా అవ్వచ్చు అని చెప్పేది. అందుకే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను అని చెప్పింది. అది మీకు ధైర్యం ఉండాలి, ఎట్లా వస్తారు ఎట్లా పోతారు అనేది. మీ ఫిట్నెస్ ఇంకా మీకు నమ్మకం ఉంటే చేయగలుగుతారు యాత్ర, లేదంటే లేదు. ఇదిగోండి పెద్ద పెద్ద గ్లేషియర్స్. ఇప్పుడు ఇది క్రాస్ చేసి అక్కడ జనాలు పోతుర్రా, అట్లా వెళ్ళాలి పైకి. అట్లా పైకి వెళ్ళి ఇటు సైడ్ రావాలి మళ్ళీ. బాపరే బాప, ఇక్కడ నుండి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. ఓ దేవుడా. ఇంకా ఈ రాళ్ళన్నీ ఎక్కి 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 అంత పైకి వెళ్ళాలి. గ్లేషియర్ కనిపిస్తుందా ఎంత పెద్దగా ఉందో? కనిపిస్తుందా? ఇప్పుడు ఇదే రూట్లో వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ పైన జనాలు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ప్లేస్. చాలా జాగ్రత్తగా నడవాలి. జస్ట్ కొంచెం స్లిప్ అయినా కూడా నేను సీదా కిందికి వెళ్తా కాబట్టి సో ప్లీజ్. నాకంటే కొంచెం బ్యాలెన్సింగ్ చేయగలుగుతా కాబట్టి ఓకే. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం కట్ట తెచ్చుకోండి ప్లీజ్. నన్ను చూసి ఇట్లా మాత్రం చేయకండి. నాకు ఇప్పటి వరకు కొంచెం డేంజర్ ఇదే అనిపించింది ఇందాక నడిచింది. ఎందుకంటే ఒక్క రాంగ్ స్టెప్ వేసినా కూడా సీదా కిందికి అనమాట, సీదా కిందికి. అస్సలు భయపడొద్దు. ఫస్ట్ ఏమన్నా అవుతుందేమో, నేను కింద పడిపోతానేమో అని భయపడొద్దు. అట్లా భయపడినామనుకో ఆ భయంలోనే ఒక రాంగ్ స్టెప్ వేస్తాం. ఏం కాదు మంచిగా వెళ్తాము అని దేవుని తలుచుకుంటా ముందుకెళ్ళాలి. అదే పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్తేనే మనం వెళ్ళగలుగుతాం. ఒక్కసారి భయపడినామనుకో ఆ భయంలో రాంగ్ స్టెప్ వేస్తాం అనమాట. భయపడొద్దు, అస్సలు భయపడొద్దు. ఏం కాదు, ఎవ్వరికీ ఏం కాదు. ఎంతోమంది యాత్రకు వస్తుంటారు, ఇన్ని ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి, ఇంత దారుణంగా ఉంటుంది రూట్ అంతా, అయినా కూడా సేఫ్గా దర్శనం చేసుకొని సేఫ్గా వెళ్తారు. దేవుడి దయ, దేవుడి కృప ఉండాలంతే. ఆయన పిలుస్తేనే మనం రాగలుగుతాము. ఆయన పర్మిషన్ లేనిది మనం ఇంత దూరం కూడా రాలేము. పై వరకు వచ్చి వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. కింద 9 సరోవర్ పార్వతీ బాగ్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా నేను వచ్చేటప్పుడు ఒక 3-4 మెంబర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. భయపడొద్దు, అస్సలు భయపడొద్దు. దేవుని తలుచుకుంటే ముందుకెళ్ళాలి. ఓకే, నేను మాత్రం స్టిక్ లేకుండా వచ్చిన, అట్లా మాత్రం రాకండి. నాకు కూడా కొంచెం అక్కడ ఎట్లా అనిపించింది, కానీ ఓకే బ్యాలెన్స్ చేసుకోగలిగిన నేను. కాబట్టి ప్లీజ్ స్టిక్ లేకుండా మాత్రం ఇట్లాంటి ప్లేసెస్లలో రావద్దు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. మొత్తం గ్లేషియర్ మీదే రావడం పైకి మాత్రం. ఎక్కడ 9 సరోవర్ దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ దాటిన తర్వాత బాపరే అన్ని గ్లేషియర్సే. ఇదిగోండి ఇది లాస్ట్ గ్లేషియర్ అయిపోయింది. ఇది ఒక్కటి క్రాస్ చేసే శ్రీఖండ్ కైలాష్. అది ఆల్రెడీ పెద్ద పెద్ద గ్లేషియర్స్ వస్తాయని అయ్యో ఫాగ్ వచ్చేసింది. ఇప్పుడే కనిపించింది, అప్పుడే ఫాగ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ వచ్చేసినాం, ఇక్కడనే ఉంది, అప్పుడే ఫాగ్ వచ్చేసింది. దేవుడా, ఇదిగోండి ఇదంతా గ్లేషియరే. ఇప్పుడు నేను ఇట్లా వచ్చింది, ఇట్లా ఇదిగోండి అక్కడ కూడా గ్లేషియర్ కనిపిస్తుంది కదా, అట్లనే అనమాట. నాకైతే నేనేదో వింటర్ ట్రెక్కింగ్ చేస్తున్నట్టే ఉంది. ఎటు చూసినా మంచిగా
వింటర్ ట్రెక్కింగే గుర్తొస్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. దేవుడా, ఒక 10 minutes వచ్చేసిన. వర్షం పడుతుంది, చూపిస్తా మీకు కూడా. శ్రీఖండ్ కైలాష్ 0 kilometers. అక్కడ చూడండి వెనకాల. జై శ్రీఖండ్ మహాదేవ్ పరమేశ్వర. ఇంత మంచిగా దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి శ్రీఖండ్ మహాదేవ్, దర్శనం చేసుకోండి. జై శ్రీఖండ్ మహాదేవ్కి. దర్శనం అయితే చాలా బాగైంది. బాపురే లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ ఇంకా మంచిగా అయింది దర్శనం. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతుండండి. అయ్యో వర్షం పడుతుంది. శ్రీఖండ్ మహాదేవ్ యాత్రలో ఈరోజు 4th డే. ఈరోజు భీమ్ద్వారి నుండి డైరెక్ట్ జావు రీచ్ అయిపోతా. లాస్ట్ ఇయర్ అంటే నా ఫస్ట్ టైం కాబట్టి నా కాళ్ళు కొంచెం పని చేయలేదు. 4th రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే జావుకి వెళ్ళిపోయిండే. ఈరోజు అట్లా కాదు, నిన్ననే దర్శనం తీసుకొని వచ్చిన, అయిపోయింది మంచిగా. అసలు దర్శనం అయిపోయింది, ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్. ఇంకా పైన అసలు ఎంత గాలి అంటే నేను కొట్టుకుపోతా, అంత గాలి దారుణంగా. ఒక పెద్ద రాయి ఉండే, ఆ రాయి దగ్గర నిలబడిండే అనమాట, అంత గాలి ఉండే. సో తొందరగా వెళ్ళడం బెటర్. నైట్ 2 o'clock అట్లా స్టార్ట్ అయితే 10 వరకు పైకి రీచ్ అయిపోతాం, దర్శనం అయిపోతుంది, మళ్ళీ కిందికి రావచ్చు. ఓకే, ఫాస్ట్గా నడిచే వాళ్ళు ఉంటే 5కి 4కి స్టార్ట్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అక్కడ వెదర్ మంచిగా ఉండదు అనమాట, ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఉంటుంటేనే ఎండ్ వస్తుంది, ఉంటుంటేనే వర్షం వస్తుంది అనమాట. సో దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది. నిన్న ఈవినింగ్ 5కే రీచ్ అయిపోయినా, మళ్ళీ ఎక్కడా కూర్చోలేదు. సీదా శ్రీఖండ్ కైలాష్ నుండి కిందకి భీమ్ద్వారి వరకు కూర్చోకుండా వచ్చేసిన. ఒక 3.5 hours వచ్చేసిన. ఇప్పుడు జావు రీచ్ అయిపోవాలి. నిన్న June 22 నేను చాలా ముందు వచ్చిన అనమాట. సో అంత మంచిగానే ఉంది ఇక్కడ. వర్షం ఒక్కటి నిన్న అనుకోకుండా పడింది, 4 days తర్వాత పడిందంట నిన్న వర్షం. కానీ మంచిగా అయింది, దర్శనం అయితే చాలా బాగైంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. అంటే క్లియర్గా వ్యూ అనమాట, ఆ ఫాగ్ ఏదైతే వస్తుందో అది రాలేదనమాట, చాలా మంచిగా అయ్యిండే. ఒకవేళ మీరు కూడా రావాలనుకుంటే యాత్రకి మీ ఓన్ రెస్పాన్సిబిలిటీతోనే రావచ్చు. లేదు రెస్క్యూ టీమ్ ఉన్నప్పుడు అఫీషియల్ టైంలో రావాలనుకుంటే అఫీషియల్ డేట్స్ July 10th to 23rd అనమాట. ఆ టైంలో రావచ్చు. ఆ టైంలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి, దానికి 250 rupees ఉంటుంది ఫీజు. ఇంకా మెడికల్ కూడా చేస్తారు కిందనే. మెడికల్ అయిన తర్వాత మీకు యాత్రకు అలో చేస్తారనమాట. అంటే మీరు ఫిట్ ఉన్నారా లేదా అని చూసి యాత్రకు అలో చేస్తారు. అన్అఫీషియల్ టైం కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు, మెడికల్ ఉండదు, ఏముండదు. అఫీషియల్ టైంలో ఇవన్నీ ఉంటాయి, ప్లస్ లంగర్ కూడా ఉంటుంది, అంటే ఫ్రీ ఫుడ్. కొంచెం రష్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం డిమాండ్ ఉంటుంది అనమాట. టెంట్స్కి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడంటే అన్అఫీషియల్ టైం కాబట్టి రేట్లు కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. భీమ్ద్వారిలో అయితే ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఇది లాస్ట్ ఇయర్దే 600 విత్ డిన్నర్. ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ సపరేట్ మళ్ళీ. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.